వెల్కమ్ టు యూ ఆల్. ఈ వీడియోలో పావ్లోవ్ అండ్ స్కిన్నర్ వీళ్ళిద్దరి యొక్క సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్, అంటే రీఎన్ఫోర్స్మెంట్ థియరీ అంటారు దీన్ని, లేదు రిఫ్లెక్స్ బిహేవియరిజం. దీని మీద ఈ ఇద్దరు సైకాలజిస్టులు, ఒకరేమో పావ్లోవ్ రష్యన్ సైకాలజిస్ట్, స్కిన్నర్ అమెరికన్ సైకాలజిస్ట్, వీళ్ళిద్దరి యొక్క ప్రయోగము ఒకరేమో ర్యాట్స్ మీద, ఇంకొకరేమో డాగ్స్ మీద చేసినటువంటి ప్రయోగం. ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ అనిమల్స్ మైండ్, రెండు అసోసియేటెడ్ కాబట్టి స్టడీ చేసి చెప్పినటువంటి రిజల్ట్. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీగా మనం స్కిన్నర్ గురించి ఆపరెంట్ కండిషన్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ చెప్పాను మీకు. ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ రష్యన్ సైకాలజిస్ట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డాగ్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని గురించి జస్ట్ 1 or 2 minutes ఎక్కువగా లేకుండా. అదేంటంటే డాగ్కి ఒక చోట దాన్ని కట్టేసి ఆ ఎన్విరాన్మెంట్లో మీట్ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాడు. ఏ విధంగా అంటే మీట్ ప్రొవైడ్ చేసే ముందుగా రింగింగ్ ఆఫ్ ది బెల్, ఒక బెల్ రింగ్ అయ్యేది. ఇలా అలా రిపీట్ అవుతూ ఉంది. అంటే బెల్ రింగ్ అయినప్పుడు సలైవా లేదు, దానికి రావడం లేదు. మీట్ ఇచ్చినప్పుడు సలైవా వస్తుంది. బట్ ఈ పేర్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఈ రెండు పేర్ అవుతూ అంటే కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ఏంటి, బెల్ కొట్టడం, రింగ్ అవ్వడం, మీట్ ప్రొవైడ్ చేయడం, మళ్ళీ బెల్ కొట్టడం, మీట్ ప్రొవైడ్ చేయడం. ఎప్పుడైతే ఈ పేర్ సిచ్యువేషన్స్ 2 సిచ్యువేషన్స్ పేర్ అవుతూ వస్తున్నాయో గ్రాడ్యువల్గా అది ఏ విధంగా మోటివేట్ అయిందంటే తనకు స్టిమ్యులస్ ఎలా తయారైందంటే రెస్పాన్స్ తన నుంచి, డాగ్ నుంచి ఎలా వచ్చిందో చూద్దాం. బెల్ ఇవ్వగానే, అంటే ఇంకా ప్రొవైడ్ చేయలేదు ఆ మీట్, ఈవెన్ బిఫోర్ దట్ మీట్ ఇవ్వకముందే జస్ట్ బెల్ రింగ్ అయినా వెంటనే సలవే వస్తుంది నెక్స్ట్ గ్రాడ్యువల్గా. అంటే ఏంటి అర్థం, ఆడ అసోసియేషన్ అయిపోయింది. దేనికి, స్టిమ్యులస్కి రెస్పాన్స్కి. స్టిమ్యులస్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, రెస్పాన్స్ ఇది ఇమీడియట్గా అట్రాక్ట్ అయిపోయి తినడానికి ప్రయత్నం చేయడం. స్టిమ్యులస్ ఆన్ రెస్పాన్స్ యొక్క బాండ్, అసోసియేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అందువల్ల బెల్ ఇచ్చేసరికి, అంటే ఫుడ్ ప్రొవైడ్ చేయకముందే బెల్ ఇవ్వగానే ఇమీడియట్గా అది సలైవా, అంటే రెస్పాన్స్, సలైవా వస్తుంది దాని నోటి నుంచి, అంటే తినడానికి సుముఖత చూపిస్తుంది, అంటే రెస్పాన్స్ అయిందనమాట. స్టిమ్యులస్ ఏంటి ఇక్కడ అంటే ఆ బెల్ రింగ్ అవ్వడం అనేది, సౌండ్ ఆఫ్ ది బెల్ అనేది ఇక్కడ స్టిమ్యులీ. అండ్ ఇది ఫుడ్ కాదు, బెల్లే స్టిమ్యులీ అయిపోయింది, సౌండ్ ఆఫ్ ది బెల్. దీని యొక్క రెస్పాన్స్ ఏంటి, సలైవా రావడం అనేది రెస్పాన్స్. సో అంటే ఇక్కడ డాగ్ ఈజ్ క్లాసికల్లీ కండిషన్డ్. ఇప్పుడు ఆ సలైవా రావడం అనేది కండిషనల్ రెస్పాన్స్ అనమాట. అది సలైవా రావడం, ఆ రింగ్ ఆఫ్ ది బెల్ అనేది కండిషన్డ్ స్టిమ్యులీ. అంటే ఇక్కడ మన కన్ఫ్యూషన్ అంతా ఎక్కడ వస్తుందంటే, చాలామందికి ఎందుకు అర్థం కావద్దంటే, పావ్లోవ్ ఈ స్కిన్నర్ యొక్క థీరీస్ అన్ని సైకలాజికల్ టర్మ్స్ చెప్పేటువంటి వాళ్ళు ఎలా రాశారో ఒరిజినల్గా మనకు తెలియదు. కానీ బట్ తర్వాత రైటర్స్ మనకు వీళ్ళ యొక్క రచనను అందించేటప్పుడు, వీళ్ళ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ని అందించేటప్పుడు ప్రయత్నంలో ఈ రైటర్స్ ఎంతసేపు ఈ టెక్నికల్ వర్డ్స్ స్టిమ్యులస్గా, కంటిన్యూస్ స్టిమ్యులస్, కండిషన్ స్టిమ్యులస్, అన్కండిషనల్ స్టిమ్యులస్, కండిషన్డ్ రెస్పాన్స్, ఇలా చెప్పుతూ పోతున్నారే తప్ప ప్రతి చోట ఒక ఇల్లస్ట్రేషన్ ఇచ్చి మనకు దాని యొక్క ఇంప్లికేషన్, ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్ లేదా బిహేవియరల్ ఇంప్లికేషన్, రిఫ్లెక్స్ బిహేవియర్ ఏ విధంగా ఉంది అని ఇల్లస్ట్రేషన్స్ ఇవ్వలేదు. ఏ రచయితను చూసుకుని ఇదే ఒక రచయితను చూసి ఇంకొక అతను అలాగా పోతున్నారు. లా బుక్స్ కూడా అంతే, దాని వ్యవహారం కూడా అంతే. ఇల్లస్ట్రేషన్స్ అనేది కరెక్ట్గా ఎక్కడ ఇవ్వరు. కేస్ లాస్ ఇంతకుముందు బుక్స్లో ఎలా ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కడు అదే రిపీట్ చేస్తూ పోతాడు. మరి ఎందుకు అర్థం కాదు. ఒక పాయింట్ కోసం ఇక్కడ ఏంటి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను కనుక్కున్నది అని అంటే, హ్యూమన్ మైండ్ని కూడా కండిషన్ చేయొచ్చు, నియంత్రించవచ్చు. అది ఇంతకుముందు బిఎఫ్ స్కిన్నర్ అపరెంట్ కండిషన్లో చెప్పాను కదా, అలాగా కండిషన్. ఇక్కడ పావ్లోవ్ది కండిషన్, ఏవి కండిషన్ అంటే ఇది క్లాసికల్ కండిషన్.
అంటే ఇక్కడ డాగ్ ఏమైంది, డాగ్ క్లాసికల్లీ అంటే ఎస్టాబ్లిష్డ్ అనమాట, వితౌట్ ఇంక దానికి ఇంక తిరగలేదు, ఆటోమేటిక్, ట్రెడిషనల్. అందుకు దీన్ని క్లాసికల్ కండిషన్ అన్నాడు. క్లాసికల్లీ డాగ్ ఈజ్ కండిషన్డ్ టు ది రెస్పాన్స్, టు ది స్టిమ్యులీ. అంటే హ్యూమన్ మైండ్ని కూడా అలాగే కండిషన్ చేయొచ్చు టు డిఫరెంట్ సిచ్యువేషన్. ఏ విషయం దేంట్లో ఎలాగ కండిషన్ చేయడము, బిహేవియర్, లర్నింగ్ ఇష్యూలో కావచ్చు, బిహేవియరల్ యాటిట్యూడ్లో కావచ్చు. హ్యూమన్ మైండ్ కెన్ ఆల్సో బి కండిషన్స్ అని అంటాడు. ఎందుకు అంటే రిఫ్లెక్స్ బిహేవియర్. ఇతను కనుక్కున్నది పావ్లోవ్ ఏంటంటే మ్యాన్ హ్యాస్ ది రిఫ్లెక్సివ్ బిహేవియర్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆడ పరిసరాలు, ఆ వాతావరణం అనేది ముఖ్యం. ఆ వాతావరణానికి ఆటోమేటిక్గా రిఫ్లెక్స్ అంటే ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వడం, స్పందించబడడం, దాన్ని రిఫ్లెక్స్ బిహేవియర్ అంటారు. సో లర్నింగ్ విషయంలో వీ కెన్ మాడిఫై, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి. కానీ ఇప్పుడు మనం వాళ్ళ డాగ్, ర్యాట్, స్కిన్నర్ బాక్స్ని వదిలేసి వాళ్ళ యొక్క ఇంప్లికేషన్ ఏ విధంగా కనుక్కుందని, అది మనకు ఇంపార్టెంట్. ఏ విషయంలో, లర్నింగ్ ఎక్స్పీరియన్స్లోను, బిహేవియర్ మాడిఫికేషన్లోను, వాట్ ఈజ్ ది ఫైండింగ్, దేర్ ఫైండింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ రిఫ్లెక్స్ బిహేవియర్ అని చెప్తాడు పావ్లోవ్. అంటే సూటబుల్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. లర్నింగ్ విషయంలో వీ కెన్ ఇంప్రూవ్ దెమ్, ఆటోమేటికలీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం లేదు. ఆపరెంట్ కండిషన్లో మ్యాన్ విల్ బి ఆపరేటింగ్ అపాన్ ది సిచ్యువేషన్, అపాన్ ది ఎన్విరాన్మెంట్లో ఇతను ఆపరేట్ చేస్తాడు, ఇతనికి యాక్టివ్ రోల్ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్. నువ్వు చేయాల్సిందంటే ఏంటంటే మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయి. ఒక విద్యార్థి ఉన్నాడు, మంచి హాస్టల్ ప్రొవైడ్ చేస్తాం, మంచి బుక్స్ ఇస్తున్నాం, వాడికి మంచి యూనిఫామ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా అతను విల్ బి కండిషన్డ్ టు లర్నింగ్, మంచి లర్నింగ్కి నియంత్రించబడతాడు. అతను సరిగ్గా ఇవ్వలేదు, మంచి వాతావరణం ఇవ్వలేదు, ఆటోమేటిక్గా అన్ని రియాక్షన్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. అలాగే ఎంప్లాయీ గురించి, ఉదాహరణకి ఎంప్లాయీ మంచి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు, మంచి ప్రివిలేజెస్ ఇచ్చినప్పుడు, ఆ వాతావరణాన్ని ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్ బాగా క్రియేట్ చేసినప్పుడు హీ విల్ షో హిస్ పెర్ఫార్మెన్స్. తన యొక్క బిహేవియరే కాదు, ఈవెన్ పర్సనాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అని చెప్తాడు పావ్లోవ్. సరే, ఇప్పుడు మనం పావ్లోవ్ గురించి కొద్దిగా ట్రేస్ చేస్తాం, ఎందుకంటే అతను మెయిన్ పాయింట్స్ అదే. ఇప్పుడు పావ్లోవ్ యొక్క ఎక్స్పెరిమెంట్ని అండ్ బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఎక్స్పెరిమెంట్, అదే క్యాట్ది మనం చెప్పాను కదా, ర్యాట్ బాక్స్, స్కిన్నర్ బాక్స్ అంటాం. దాని గురించి ఇంట్రొడక్షన్ ఆల్రెడీ ఇచ్చాను ఇంతకుముందు వీడియోలో, ఒకసారి చూడండి. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ స్కిన్నర్ ఏం చెప్తున్నాడు అంటే, ఇంకోసారి రిపీట్ చేస్తాను, అక్కడ ఇంతకుముందు వీడియోలో వదిలేసిన పాయింట్స్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. అక్కడ ఏం చెప్పాడు స్కిన్నర్, మనకు మనిషి అతని యొక్క బిహేవియర్ అనేది ఈజ్ వాలంటరీ అని చెప్తున్నాడు ఇక్కడ స్కిన్నర్. పావ్లోవ్ ఏమన్నాడు, రిఫ్లెక్స్ బిహేవియర్ జస్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఎన్విరాన్మెంట్ పరిసరాలను బట్టి ఉంటుంది అతని బిహేవియర్, చదువు విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, పర్సనాలిటీ ఫార్మేషన్లో కానీ అన్నాడు. స్కిన్నర్ ఏం చెప్తున్నాడు, నో, ఇట్ ఈస్ వాలంటరీ, సబ్జెక్ట్ బిహేవియర్ ఈజ్ వాలంటరీ అండ్ ఫాలోడ్ బై రీఎన్ఫోర్స్మెంట్ని బట్టి ఉంటుంది అని అంటాడు. ఆ రీఎన్ఫోర్స్మెంట్ ఏంటి, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంట, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఇంతకుముందు వీడియోలో. ఇక్కడ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది అంటే అతను ప్లెజెంట్ సిచ్యువేషన్ కలిగినప్పుడు అతని యొక్క బిహేవియర్, డిజైర్డ్ బిహేవియర్ ఉంటుంది. అతనికి అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేసినప్పుడు అన్డిజైరబుల్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కామన్గా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్స్ ఏంటివనంటే, జనరల్గా ఎంప్లాయ్మెంట్కి, ఒక ఉద్యోగస్తుడికి ఆర్గనైజేషన్ బిహేవియర్ కొంచెం ఆర్గనైజేషనల్ సైకాలజీలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, దీన్ని ఆర్గనైజేషన్ సైకాలజీలో ఆర్గనైజేషన్ అంటే ఒక మేనేజ్మెంట్ ఏ విధంగా ఎంప్లాయ్ చేసుకునేదో చూద్దాం. ఒక ప్రైజ్, ఒక వ్యక్తి బాగా పనిచేశాడు, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. పావ్లోవ్ చెప్పినట్టుగా
వీ హ్యావ్ క్రియేటెడ్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్. వాడు బాగా అద్భుతంగా పనిచేస్తున్నాడు, ప్రొడక్టివిటీకి ప్రాఫిటబిలిటీకి తోడ్పడుతున్నాడు. అప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది, రివార్డు అనేది, లేదా ఒక ప్రమోషన్ అనేది ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఇంకొంచెం బలపడుతుంది. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ది వర్క్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్. చదువుకునే విద్యార్థుల దగ్గర కూడా అంతే కదా. బాగా చదువుతున్నాడు, అతను ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలంటే మనం ప్రైజు, ఒక అప్లాస్, ఒక రివార్డ్ ఇవ్వడము, ఏదో ఒక ప్రైజ్ ఇవ్వడము, ఏదో ఒక ఎలివేషన్ ఇవ్వడము, ఒక లీడర్షిప్ క్వాలిటీని అతన్ని క్రియేట్ చేయడము చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఒక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా దారితీస్తుంది. సో వర్క్ పెర్ఫార్మెన్స్ విల్ బి ఎన్హాన్స్డ్. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే అవాయిడెన్స్ లెర్నింగ్ అని ఇంకోటి ఉంది, స్కిన్నర్ చెప్పేది. అదేంటంటే అవాయిడెన్స్ లెర్నింగ్ అని, అది ఈ టెక్నికల్ టర్మ్స్ వల్లనే తలనొప్పి చాలామందికి అర్థం కాకుండా పోవడం. అవాయిడెన్స్ లెర్నింగ్ అనేది నథింగ్ బట్ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంతే. ఇంతకుముందు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పుకున్నా, దానివల్ల ఏంటి రిజల్ట్ అని అన్నాం. దాన్ని ఎలాగ రీఎన్ఫోర్స్ బిహేవియర్లో ఒక వ్యక్తిలో ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఇది కండిషన్ చేయాలని చూసాం. ఇప్పుడు నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే దీన్ని అవాయిడెన్స్ లెర్నింగ్ ఎందుకన్నారంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లెర్నింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కానీ టాలెంట్ని, లెర్నింగ్ని అది డిస్కరేజ్ చేసే విధంగా ఉండకూడదు అని అంటాడు. అందుకని దీన్ని అవాయిడెన్స్ లెర్నింగ్ అని పెట్టారు. యాక్చువల్ దీని మీనింగ్ ఏంటంటే నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సరే, ఉదాహరణకి చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఒక ఎంప్లాయీ ఉంటాడు, లేటుగా వస్తాడు ఉద్యోగానికి తరచుగా. అతన్ని పిలిచి మనం, వై యూఆర్ కమింగ్ లైట్, ఇంత లేట్గా ఎందుకు వస్తావు, ఏంటి పరిస్థితి, రావద్దు, ఇట్లాగా ఇలా వస్తే నేను యాక్సెప్ట్ చేయను, నీకు మేము ఇష్యూ చేస్తున్నా అని అతన్ని సప్రెస్ చేయకూడదు. దానికంటే కూడా మేనేజర్ స్కిల్ ఏంటంటే, అతను కరెక్ట్ టైంకి అప్పుడప్పుడు వస్తుంటాడు కదా, ప్రతిసారి లేట్ రాడు, కరెక్ట్ టైంకే వస్తుంటాడు తరచుగా, అప్పుడప్పుడు లేట్గా వచ్చాడు. లేట్గా కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు వెరీ గుడ్ అని పిలిచి అతన్ని మేనేజరు అప్రిషియేట్ చేసి, వెరీ గుడ్, యూ హ్యావ్ కమ్ ఇన్ టైమ్ టుడే అని విత్ స్మైలింగ్, ఓకే, కీప్ ఇట్ అప్ అని భుజం తట్టాలి, ప్యాటింగ్. అప్పుడు ఏమవుతుందంటే ఈ నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ని కూడా మనం కండిషన్ చేసి టువర్డ్స్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్గా మార్చచ్చు, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ ఎంప్లాయీ అని అంటాడు. తర్వాత ఫెయిల్యూర్ టు రెస్పాండ్, అతని బిహేవియర్, ఒక వ్యక్తి యొక్క బిహేవియర్, చదువుకునే వ్యక్తిగా స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయీ కావచ్చు, అతని బిహేవియర్లో నీ రెస్పాండ్ అయ్యి, సపోజ్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్, డిజార్డర్డ్ బిహేవియర్, మనం రెస్పాండ్ అయ్యి కరెక్ట్ చేయకుండా, మాడిఫై చేయకుండా పోవడం కూడా రాంగ్. ఎందుకంటే బౌత్ పావలోవ్ చెప్పేది, స్కిన్నర్ చెప్పేది అంటే హ్యూమన్ మైండ్ క్యాన్ బి కండిషన్డ్. సో ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది మేనేజర్ టు modify his behavior. నెక్స్ట్ అతని యొక్క ఈ రివార్డ్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలంటే చాలా పవర్ఫుల్గాను, ఎండ్యూరింగ్గా ఉండాలి, ఎక్కువ కాలం డ్యూరబుల్, ఎక్కువ కాలం స్థిరపడేటట్టుగాను, మెమరబుల్గా అనిపించాలి. అలాంటి రివార్డ్ ఇచ్చి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కండిషన్ చేయడం. నెక్స్ట్, వెన్ ఒక తప్పు చేశాడు ఒక ఎంప్లాయీ, మిస్టేక్ చేసినప్పుడు ఆ మిస్టేక్ని ఇంతకుముందు చెప్పినట్టుగా కంట్రోల్ చేయడం. ఏ విధంగా కంట్రోల్ చేయడం అంటే మాడిఫై చేయడం, రెక్టిఫై చేయడం ఇన్ ఏ పాజిటివ్ డైమెన్షన్గా రెక్టిఫై చేసి అతనికి తెలిసేటట్టు చేయడం. సో ది మిస్టేక్ దట్ హీ హాస్ కమిటెడ్, హీ మస్ట్ నో వెరీ క్లియర్లీ, అతను బాగా తెలుసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్, పనిష్మెంట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్, దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్, అది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్కి దారితీస్తుంది అని అంటాడు స్కిన్నర్. సో నెగటివ్ కానీ పాజిటివ్ కానీ ఇట్ క్యాన్ బి కండిషన్డ్ అనేది ఇక్కడ మెయిన్ ప్రధానమైన అంశం. నెక్స్ట్, ఇంకా 4వ ఇష్యూ ఏంటంటే, ఇందులో వీళ్ళిద్దరూ చెప్పేది కూడా ముఖ్యంగా స్కిన్నర్ యొక్క అనాలిసిస్లో, ఈ రివార్డ్ సిస్టమ్ లేదు,
వాట్ ఈస్ దట్ రీఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్. ఎందుకంటే ఈ టాపిక్, ఈ రీసెర్చ్ ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ థియరీ. ఒక చదువుకునే పిల్లల్లో కానీ లేదు ఎంప్లాయీలో కానీ ఏ విధంగా అతనిలో ఒక మంచి బిహేవియర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, లేదా బై వే ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అని అంటాడు. బై వే ఆఫ్ అవార్డ్ అనుకుందాం, రివార్డ్ అని అనుకుందాం. అది ఏంటంటే ఇది కంటిన్యూస్గా ఉండాలి. దీంట్లో 2-3 రకాలు చెప్పాడు. ఈ రివార్డ్ సిస్టమ్ అనేది, అప్రిసియేషన్ సిస్టమ్ అనేది ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడో ఇచ్చేసి 2 ఏళ్ళ క్రితం 3 ఏళ్ళ క్రితం సైలెంట్గా అయిపోద్ది కాదు. కంటిన్యూస్గా ఉండాలి, పీరియాడికల్గా కంటిన్యూటీ అనేది ఉండాలి. అప్పుడు సో దట్ మనం వాళ్ళని కండిషన్ చేయడానికి మంచి అవకాశం అది. రెండోది ఏంటంటే ఫిక్స్డ్ ఇంటర్నల్ రివార్డ్ సిస్టమ్ షెడ్యూల్ అని ఒకటి. అంటే 3 రకాల షెడ్యూల్స్ చెప్పాడు. కంటిన్యూస్ షెడ్యూల్ ఒకటి, అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫిక్స్డ్ ఇంటర్నల్ షెడ్యూల్. ఫిక్స్డ్గా ఒక్కొక్క ఈ టైం యానివర్సరీ ఎస్, అండ్ సమ్ ఒకేషన్, ఇంపార్టెంట్ ఒకేషన్, అలాగా ఫిక్స్డ్ డెఫినెట్ జనవరి 1st షెడ్యూల్ అన్నమాట, ఫిక్స్డ్ షెడ్యూల్ అది. అండ్ వేరియబుల్ షెడ్యూల్స్ అని ఇంకోటి ఉంది. వేరియబుల్ ఇంటర్వల్స్ అంటే ఒక్కొక్కసారి ఇవి కాకుండా, ఏది కంటిన్యూస్ కాకుండా, ఫిక్స్డ్ షెడ్యూల్స్ కాకుండా, ఇంటర్నల్ షెడ్యూల్ కాకుండా వేరియబుల్ డిఫరెంట్ అకేషన్స్ వస్తాయి. ఒకసారి మన వాళ్ళ ఎంప్లాయీస్ వెళ్ళి మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో గెలుచుకొని వచ్చారు, లేదు మన దగ్గర చదువుకునేటువంటి స్టూడెంట్కి మంచి డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చింది, ఒక మంచి టార్గెట్ సంపాదించారు. అలాంటి ప్రత్యేకమైన సందర్భాలు దాని వేరియబుల్ ఇంటర్వల్ షెడ్యూల్స్ అంటారు. సో డిఫరెంట్ ఒకేషన్స్లో ఈ రివార్డ్ సిస్టమ్ అనేది, అప్రిసియేషన్ అనేది ఇస్తూ ఉన్నప్పుడు రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ క్యాన్ బి సస్టైన్డ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తారంటే, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనిషి యొక్క బిహేవియర్ని బాగా కంటిన్యూస్గా పాజిటివ్గా రీఎన్ఫోర్స్ చేసి కండిషన్ చేయాలంటే ఆ రివార్డ్ సిస్టమ్ని ఎప్పుడు కూడా విత్డ్రా చేయకూడదు. ఎవరికి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చి ఉంటాం, బట్ దట్ బిహేవియర్, కానీ వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చింది, నెగిటివ్గా ఉంది, పెర్ఫార్మెన్స్ ఇస్ నాట్ గుడ్, ఈవెన్ దెన్ దట్ రివార్డ్ సిస్టమ్ షుడ్ నాట్ బి విత్డ్రా చేయకూడదు అంటాడు. ఎందుకంటే ఆ కంటిన్యూస్ ఆ బిహేవియర్లో ఆ కంటిన్యూటీ పాజిటివ్ సెన్స్లో ఉండాలంటే దిస్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ మస్ట్ బి ఫాలోడ్. ఆ రీఎన్ఫోర్స్మెంట్ అనేది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఉండాలి, బ్రేక్ అనేది ఉండకూడదు. సో డిఫరెంట్ షెడ్యూల్స్ ఫాలో అవ్వాలి, కంటిన్యూటీ ఫాలో అవ్వాలి. దీస్ ఆర్ ది వేస్ హౌ టు కండిషన్ ది హ్యూమన్ మైండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆల్సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిహేవియర్ మాడిఫికేషన్. అప్పుడు అతని యొక్క పర్సనాలిటీని కూడా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు, అతని యొక్క లెర్నింగ్ సిస్టంలోను, అతని యొక్క బిహేవియర్ సిస్టంలోను అని చెప్తారు ఇద్దరు కూడా. ఎవరు? పావ్లోవ్ అండ్ B.F. Skinner. This is a brief analysis about the reinforcement theory as has been propounded by Skinner and Pavlov. Thank you very much.